హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు 70mm. సో ఈరోజు మనమైతే ఒక మూవీ టీంతో చిట్ చాట్ చేయబోతున్నాం. అదే ప్రణయ్ గోదారి మూవీ టీం అనమాట. సో ఒక మంచి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా అయితే రాబోతుంది. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. ఆ సినిమా విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. డైరెక్టర్ గారు, ప్రణయ్ గోదారి అంటే గోదావరి సైడ్ సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. సో ప్రణయ్ గోదారి ఎలా ఉండబోతుంది? రొటీన్ కథలు వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి భిన్నంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఏ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నారు ఇది? అంటే లవ్ జోనర్ లో ఉండబోతుంది. లవ్ జోనర్ ప్లస్ యాక్షన్ ఉంటుంది, కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి చూడడానికి. హీరో హీరోయిన్ సెలెక్షన్ ఎవరిది? మేమే చేసామండి. మీరే చేశారా? సో బట్ ఎలా చేసింది? తెలుగు మాట్లాడలేకపోతుంది కానీ డైలాగ్స్ ఆ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తనకి ఎలాగా ట్రైన్ చేసి? మనకి తెలుగు రాకపోవచ్చు కానీ అర్థమవుతుంది కాకపోతే చాలా చక్కగా మన ఇచ్చిన డైలాగ్స్ కూడా మళ్ళీ చెప్పడం వల్ల చాలా బాగా చక్కగా చేసింది. ఓవరాల్ షూటింగ్ మొత్తం గోదావరి సైడే చేశారు? అంతా గోదావరిలో జరిగింది. రాజమండ్రి చూస్తే కొంచెం లవ్ రొమాంటిక్ మూవీ లాగా అనిపిస్తుంది. సో అందులోకి గోదావరిలోకి వెళ్ళి షూట్ చేసినప్పుడు చాలా కష్టమైపోతుంది షూటింగ్. సో దానికి డిఓపి గారు మీరే చెప్పాలి, అది ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? బాగా అనిపించిందండి. ఇంకా డైలీ గోదావరి ఇసుక తిప్పల మీద ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళటం, సామాన్ అంతా కెమెరాలు అవి తీసుకుని వెళ్ళి షూట్ చేయడం రావడం. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ కొన్ని 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది మ్యూజిక్ కూడా అద్భుతంగా. 4 సాంగ్స్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇలాంటి సినిమాలకి చేయాలి అంటే కొంచెం లవ్ రొమాంటిక్ ఆ ఫీల్ రావాలంటే ఆయన మార్క్ సార్ అని మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, మార్కండే సార్. ఆయన మ్యూజిక్ చాలా అద్భుతంగా కొట్టాడు. ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత మెలోడీ సాంగ్స్ ఎట్లా ఈ కాలంలో ఎవర్రా కొడతారు ఎట్లా అని అనిపించింది నాకు. చాలా బాగుంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇళయరాజా సాంగ్ ఆయన సార్ది ఎలా ఉంటాయో అదే స్టైల్ ఆఫ్, ఆయన పెద్ద ఫ్యాన్ అనుకుంటా ఆయనకి, ఆల్మోస్ట్ ఆ స్టైల్లో ఉంటాయి. మనం ఒక్కసారి వింటూ ఉంటే మళ్ళీ వింటూ ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద మ్యూజిక్ వీటిల్లో వింటూనే కిక్ ఉంటుంది. అక్కర్లా మీరు ఆటోలో వేసుకొని విన్నా కూడా లిరికల్గా అంత బ్యూటిఫుల్గా వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఎక్కడన్నా కూర్చొని వినొచ్చు. ఆ ఫెసిలిటీ మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉంది. టోటల్ కొరియోగ్రఫీ సినిమాలో ఎన్ని సాంగ్స్కి చేశారు? నేను 4 సాంగ్స్కి చేశారు. ఓకే, అంటే గోదావరి దగ్గరే షూట్ చేయడం జరిగింది. గోదావరి దగ్గర 3 సాంగ్స్ చేసాం. తర్వాత వైజాగ్ అరక్లో ఒక సాంగ్ చేసామండి. అరక్పల్లిలో ఒక సాంగ్ చేసాం, అది డ్యూయట్ సాంగ్. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన కెమెరామెన్ సార్ అయితే అత్యద్భుతంగా చూపెట్టారు. కొత్తగా ఉంటుంది ఆ బ్లాగ్స్ కానీ తీసిన విధానం కానీ. ఆయన మంచి టేస్ట్ ఉన్న, నాకు లక్ ఏంటంటే ఎప్పుడు డైరెక్టరు కెమెరామ్యాను కలిస్తేనే అవుతుంది అన్నట్లుగా నేను కూడా వాళ్ళతో కలిసిపోయి బ్రహ్మాండంగా మ్యాచ్ బ్రహ్మాండంగా చేశాను అనమాట. వాళ్ళు చూడటానికే అత్యద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క లొకేషన్స్ కానీ ఫ్రేమింగ్స్ కానీ లిరికల్ అండి. సాంగ్ అంతా ఫుల్ లిరికల్ ఉంటుంది. మనం ఒక్క చిన్న మిస్ చేసినా కూడా, లిరికల్ మిస్ అయినా కూడా మీనింగ్ పోతుంది. సో మీనింగ్తో పాటు సాంగ్ చాలా కష్టపడి చేసాం అనమాట. ప్రతి దీన్ని అడిగి ఇది ఎట్లా చేయాలని తెలుసుకుని, ఎందుకంటే కొంచెం చాలా ఈ కాలంలో లేదండి అలాంటి లిరిక్స్, మనకు అర్థం కూడా కాదు అలాంటి పదాలు ఉన్నాయి. ఆయన పక్కనే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూర్చోబెట్టి సార్ దీని మీనింగ్ ఏంటి, ఈ కంపోజిషన్ కరెక్ట్ అని అంత జాగ్రత్తగా చేసామండి. మీరు చూస్తే అర్థమవుతుంది, అంత నీట్గా ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయి అయితే బ్రహ్మాండంగా, అసలు మనకు కూడా రాదు అంత ఈజీగా పాడేస్తుంది పాట. తెలుగులోనే మన సినిమా సాంగ్స్ బ్రహ్మాండంగా పాడుద్ది, ప్రతి సాంగ్ పాడేస్తుంది. చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. చాలా హోంవర్క్ చేసి ఉంటారు అయితే. వర్క్షాప్స్. Let me share your experience with this movie. So it was a lot of fun during shoot. So we explore nature, Godavari, and working with such amazing crew members like DOP sir, our director PL Vignesh, and producer sir, and dance master, So it was a very good experience with
work with such amazing crew members. Sai Kumar sir, such a great actor, and overall experience was good. గోదావరి సైడ్ అంటేనే చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటాం మనం అందరం. చాలా బాగుంటుంది అక్కడ ఆ ఏరియా కావచ్చు, అక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు. Yes, the location was very beautiful. So we explored Godavari, and so I think 25 days of schedule. So we went on Rajmundry, and so we explored villages and everything. So I really enjoyed. సైడ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా అటు సైడ్ ఫుడ్ ఏం Food was టేస్ట్ చేశారు? amazing. Yes, I like the food. ఓకే, ఏం టేస్ట్ చేశారు గోదావరి సైడ్? Annam, pappu, some bhindi fry, crispy bhindi fry. I really like this. Spicy food. I like spicy food. ఓన్లీ వెజ్జా? Yeah, I like veg more. నాన్ వెజ్ అంటే గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు నాన్ వెజ్ స్టార్ట్. No, I don't like fish. ఓకే, అండ్ చెప్పండి. మాకు ప్లస్ ఏంటంటే ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ సార్ ఆయనే. మాకు ఈ రెండు ఒకటే అవ్వటం వల్ల మాకు ప్లస్ అయిపోయింది అనమాట. ఏం కావాలన్నా సరే, ఇప్పుడు సెట్ కావాలనుకోండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ని వెళ్ళి అడగాలి, మళ్ళీ డైరెక్టర్ ఇంత పర్మిషన్లు తీసుకోవాలి. మాకు అదేంలా రెండు ఒక ఆయన వల్ల ఏం చెప్పినా అక్కడ ఓకే అని. రియల్గా ఆ గోదావరి ఒడ్డు దగ్గర పెద్ద సెట్ వేయించారు. అసలు అది చాలా కష్టం అది, ఎందుకంటే వాటర్ కొట్టేస్తూ ఉంటుంది. ఎంత సెట్ వేసుకున్నా కూడా అది న్యాచురల్ కదా. ఆ సెట్ వేయించి దానికి కొంచెం ఆయనకి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సార్. ఆ వాటర్ రాకుండా ఏం చేయాలో దాని అంతా ఆపిచ్చి పెద్ద చాలా ఖర్చు పెట్టారు. దగ్గర ఒక 30 lakhs వరకు ఖర్చు పెట్టి సెట్ వేయించారు. సెట్కి అసలు ఆ ఊరోళ్ళు వచ్చి ఇప్పటివరకు ఇక్కడ ఊరే లేదు కదా, ఎట్లా వచ్చింది ఊరు అన్నారు. అంత న్యాచురల్గా విజయకృష్ణ అని మా ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, ఆయన ఏమైనా సరే మనం ఏం చెప్పినా నిమిషాల్లో చేసేస్తాడు అన్నమాట. గోదావరిలో పర్టికులర్గా ఏ ఏరియాలో చేశారు ఇక్కడ? ఓకే, అటు సైడ్. అంటే ఇది మత్స్యకారులు బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందా? చేపలు పట్టే వాళ్ళు ఉంటారు అప్పట్లో, ఒక 30 years బ్యాక్. ఇప్పుడు సునీల్ క్యారెక్టర్ చూసారు కదా, ఇట్లా ఆల్ క్యారెక్టర్స్ అలాగే ఉంటుంది. అంటే ఒక 30 ఏళ్ళ కింద చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారో, అక్కడ తిరిగే ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి చూసి లవ్ చేయడం, వచ్చిన అమ్మాయి పల్లెటూరులో ఎలా సెట్ అవుతుంది అట్లా. అంటే మంచి డ్రామా, లవ్ డ్రామా. కూడా సాయి కుమార్ గారిని తీసుకున్నారు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. సో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది సినిమాలో? ఆయన పాత్ర అంటే ఇప్పుడు పెద్దరాయుడు సినిమా చూసారు కదా మీరు, అప్పట్లో రజనీకాంత్ క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంటుంది ఆ మూవీలో. సేమ్ దానికి డబ్బింగ్ సాయి కుమార్ సార్ చెప్పాడు. దీంట్లో ఏంటంటే క్యారెక్టర్ డబ్బింగ్ కూడా సారే చెప్పడం వల్ల క్యారెక్టర్ హైప్ వచ్చేసింది బాగా. అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఉండబోతుందా, పాజిటివ్ క్యారెక్టర్? రెండు ఉంటాయి, రెండు షేడ్స్ ఉంటాయి. ఆయన 2 shades ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. థియేటర్ మాత్రం అడలిపోతుంది ఆ సీన్ లో సార్ చెప్పే డైలాగ్స్ కి. థియేటర్లో చూడాలి సార్ డైలాగ్, ఎందుకంటే ఆయన సచ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయనకి డైరెక్షన్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? మా అదృష్టం అండి అది. ఆయన మూవీ మనం డైరెక్షన్ చేయడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అయినాం, హ్యాపీగా కూడా ఫీల్ అయినాం. సార్ కూడా ఆయన పెద్దవాళ్ళు కదా, అంటే వాళ్ళకు మనం సజెషన్ ఇచ్చేంత స్థాయి కాదు కానీ చాలా అద్భుతంగా చేశారు సార్. సార్ ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? ఒకరోజు షూటు టైంలో వర్షం పడింది. వర్షం పడిన తర్వాత 6 తర్వాత ప్యాకప్ అయిపోతుంది కదా, ఇంకేమైనా ఉంటే తీసుకోమ్మా అని చెప్పేసి వెయిట్ చేసి మరి, అంటే మేము అనుకోలేదు సార్ అంతా రెస్పాన్స్ ఇస్తాడని కూడా అనుకోలేదు. చాలా అద్భుతంగా ఇంకేమైనా సీన్లు ఉంటే తీసుకోండి పర్లేదు అని చెప్పేసి అన్నాడు. ఏదో మీటింగ్ ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసుకొని షూటింగ్ కోసం ఉన్నాడు. అంటే క్యారెక్టర్ని ఆయన అంత ఇన్వాల్వ్ అయిపోయి ఇష్టపడి చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు సార్. అండ్ యూపీ గారు మీరు చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే అసలు వర్క్ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏమాత్రం కొంచెం తేడా జరిగినా కానీ సినిమా అంటే వాళ్ళు ఏదనుకున్నారో అది బయటికి రాదు చాలా ఈ వీటిల్లో. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే డైరెక్టర్ గారు చెప్పిన దానికి మీరు కరెక్ట్గా చేయగలిగారా? చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమాలో 2 generations ఉంటాయండి. 2 generations 2 different జోనర్లో చూపించాలి. ఓకే, అది చేసాం అలాగా. ఓకే. అండ్ ప్రియాంక పోస్టర్లో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో అక్కడ ఒకటి నెగిటివ్ షేడ్లో అదొకటి కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ అసలు ఏంటండి? మెయిన్ క్యారెక్టర్ అదే అంటారా నెగిటివ్ షేడ్స్? క్యారెక్టర్ కానీ అది కూడా రగ్గడ్గా ఉంటుంది,
చాలా బాగా సినిమాలనే చూడాలి మీరు క్యారెక్టర్స్ అంటున్నారు మరి సినిమా గురించి సినిమా చూడాలి కదా, అందుకే ఇప్పుడు చెప్పేస్తే సినిమాకి వెళ్ళాలి కదా. కొంచెం చెప్తే ఓకే ఈ సినిమా ఇలా ఉండబోతుంది అని మీరు అసలు ఏమి చెప్పనంటున్నారు అంటే అన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఒకటే మీ కొత్త వాళ్ళైనా బెస్ట్ సినిమా ఇచ్చాము. అంటే మేము బట్టలు చింపుకొని ఇట్లా అట్లా ఉంటుందని కాదు, మంచి అందమైన లొకేషన్లో షూట్ చేసాము. మంచి ఫీల్ గుడ్ మూవీ, కూర్చొని ఒక ఫ్యామిలీతో కూర్చొని బాగా ఎంత స్ట్రెస్లో ఉన్నా పోయి కూర్చుంటే అంత రిలాక్స్ అవుతారు, అంత మంచి సినిమా తీసాము. కాకపోతే మా టాలెంట్ అనేది సినిమా చూసే మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళైనా ఎవరైనా మా టాలెంట్ ఏదో ప్రజెంటేషన్ చేస్తున్నాం, నచ్చితే జనాలు నచ్చి మమ్మల్ని మెచ్చుకుంటారని మాకు నమ్మకం ఉంది. స్టోరీ ఎవరు ఇచ్చారు ఈ మూవీకి? మేము తీసుకున్నామండి, స్టోరీ లేదండి మేము తీసుకున్నాం స్టోరీ. అండ్ ప్రియాంక పాటలు బాగా పాడతావు అని చెప్తున్నారు ఆయన, ఏదన్నా ఒక్క సాంగ్? అన్ని సాంగ్సా? ఏదైనా ఒక్క సాంగ్ title song, you know. ఓహో ఓ ప్రణయ గోదారి నీవే, ఏ ప్రేమకు రహదారి. ఓహో ఓ ప్రణయ గోదారి నీవే, ఏ ప్రేమకు రహదారి. చిగురించే ప్రేమముకు బుద్ధిన చిన్నారి, పోను పోను జీవనదిగా రూపొందిన వయ్యారి. ముగుమెట్టిన దీనంతా ఆకుపచ్చ చీరరా, అల్లిపడచు అందరికీ అందించే సారిరా. వేల వేల జంటలను చల్లగా దీవించా, పోడినా గెలిచిన ఒడిని చేర్చుకున్నా. సో నైస్. ప్రణయ గోదారి ప్రేమకు రహదారి. ఏమి లిరిక్స్ కూడా ఏమీ మర్చిపోవట్లేదు, తెలుగు బాగా తెలుగులో కూడా మంచిగా అయినా కూడా ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి తెలుగు పాటని ఇంత చక్కగా ట్యూన్ మిస్ అవ్వకుండా పాడిందంటే మామూలు విషయం కాదు. మా అసిస్టెంట్సే పాడమంటే దద్ద అంటూ ఉంటారు, తప్పులు పాడతారు. అలాంటిది ఈ పిల్ల ఒక్క లిరిక్ కూడా లిరికల్గా వదిలిన ఆ ట్యూన్లో కరెక్ట్గా వెళ్ళిపోయింది చూడండి. అది మంచి టాలెంటెడ్ రియల్గా. మనకి ప్రియాంక గారిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సింగర్ ఫ్రీ అన్ని బోనస్లే. చెప్పండి ప్రియాంక. ఇంకా I wanted to become a singer. Then I participate in dancing competition and singing. So I thought, why not acting? Let's try. And because I'm not fear in front of camera, so that's the journey started. who is your favorite actor and actress in Tollywood? Actress, I would be Kajol ma'am, Samantha, and Hanshika. And actor mein to I'm a fan of Allu Arjun, Mahesh Babu, Ram Charan. ఎవరైనా ఒక్కరు అలా లిస్ట్ So చెప్పండి. Allu Arjun, I'm a fan of Allu Arjun sir. ఓకే. అండ్ హీరోతో కావచ్చు, అండ్ అలాగే సాయి కుమార్ గారు ఈజ్ సచ్ ఏ గ్రేట్ యాక్టర్. సో ఆయనతో ఏమైనా మీ కాంబినేషన్లో ఉండబోతున్నాయి ఆ సీన్స్? ఎలా అనిపించింది ఆయనతో? I just share a frame with him. I don't have one-on-one, scene with sir in the film. So yes. ఇది స్టోరీ అదే గ్లిమ్స్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఒక పేదరికం అమ్మాయిని ఒక డబ్బున్న అబ్బాయి ప్రేమించాడు అనేది ఒకటి చూపించారు. సో రెగ్యులర్ స్టోరీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, ఎవరో ఒక అమ్మాయి రిచ్ అయితే అబ్బాయి పూరా అలాగా ఉంటాయి. సో ఈ స్టోరీకి ఏంటి స్పెషల్? అంటే అబ్బాయి ఏం రిచ్ ఏం కాదండి, అతను కూడా పూరే ఉంటాడు. ఓకే. అంటే అన్ని సినిమాల్లో మీరు అన్నట్టుగా అమ్మాయి పూరుండి అబ్బాయి రిచ్ ఉండి లవ్ చేసుకుంటారు. దీంట్లో ట్విస్ట్ అదే అన్నట్టు, ఇద్దరు పేదవాళ్ళే. కానీ అలా చూపించలేదు కదా మీరు? చూపించాలంటే సినిమా చూడాలి. ఓకే. అంటే సాయి కుమార్ గారి పాత్ర పేరేంటి? పెద్ద కాపు క్యారెక్టర్. పెద్ద కాపు గారు. ఓకే. సో ఆయన హయాంలో చుట్టుపక్కల 40 ఊర్ల గ్రామాలకి ఓకే పెద్ద మనిషి అయినా బాగుంటుంది ఆయన క్యారెక్టరైజేషన్. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి సినిమా మొత్తంలో? ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా కరెక్ట్గా ఉండాలి. సో అది ఎలా చేస్తుంది? మూవీ స్టార్టింగ్ నుంచి ఛాలెంజింగ్ అండి, మూవీ ఛాలెంజింగ్ మాకు రిలీజ్ వరకు. అంటే కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసుగా మీకు, ప్రతి ఛాలెంజింగ్గా చేసాము, మంచి సినిమా చేసాము. స్టోరీ బయట నుంచి తీసుకున్నారు కాబట్టి అందులో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలనిపించిందా? ఓకే. చేంజ్ చేసుకున్నాం. అండ్ ఫైనల్లీ డిఓపి గారు మీరు చెప్పండి సినిమా గురించి. December 13th సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం షేర్ చేసుకొని
డెఫినెట్గా సినిమా బాగుంటుందండి, అందరికీ గుర్తింపు వస్తుంది ఈ సినిమాతోటి, అందరికీ మంచి పేరు వస్తుందండి. ఓకే, ఇది మీరు ఇదే ఫస్ట్ సినిమానా అండి దీనికి చేయడం? లేదండి, ఆల్మోస్ట్ ఇది 30th మూవీ సార్. ఓకే సార్, డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. December 13th మూవీ రాబోతుంది. సో ప్రణయ్ గోదారి ఎలా ఉండబోతుంది ప్రేక్షకులకి చెప్పండి. December 13 నాడు మాది ప్రణయ గోదావరి మూవీ రిలీజ్ అవుతుంది. అది పుష్ప తర్వాత రావడం మా అదృష్టం, ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా తర్వాత మా అదృష్టం. చాలా పుష్ప సినిమా అనేది కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్నది. తర్వాత ఫీల్ గుడ్, కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి కూర్చొని చూసే సినిమా థియేటర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ చూసి ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి డేట్ కరెక్ట్ అనే అనుకుంటున్నారు, ఎందుకంటే December 5th పుష్ప రాబోతుంది మీరు చెప్పినట్లుగానే. చాలా టైం స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో అంటే సినిమా మీద ఏమైనా ప్రభావం పడుతుందని అనుకోవట్లేదా? అట్లే ఉండడం, తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఆదరిస్తారండి. అది కన్నడ లాంగ్వేజ్తో పని లేదు, తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. మా కంటెంట్తో నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం అంతే. ప్రియాంక, ఇన్ యువర్ వర్డ్స్ అబౌట్ యువర్ సినిమా. So Pranay Godari is a feel-good love story and it is releasing on 13th of December. So please go and watch our film and give us your love and support. సార్ మీరు? మంచి మ్యూజికల్ మూవీ అండి. మ్యూజిక్ని లవ్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఒక 5 సాంగ్లు 6 సాంగ్లు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అంటున్నాను కదా, ఆ దత మ్యూజిక్ ఏ ఉండదు, చాలా కూల్గా లిరికల్గా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నచ్చేట్లు ఉంటుంది. మూవీ కూడా అంతే, ఆల్మోస్ట్ మనకి ఒకే ఫ్లోలో వెళ్ళకుండా లవ్ స్టోరీ అంటే ఒకటే స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్స్లో వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ఊహించాం, అంత బాగుంటుంది క్లైమాక్స్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో చూసారు కదా, ప్రణయ్ గోదావరి మూవీ December 13th థియేటర్స్లోకి రాబోతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అండ్ అలాగే మంచి లవ్ స్టోరీని మన ముందుకు తీసుకురాబోతున్నారు విఘ్నేష్ గారి డైరెక్షన్లో. సో చాలా మంచి మూవీ అయితే అని చెప్తున్నారు మూవీ టీమ్. మీరు కూడా December 13th ప్రణయ్ గోదావరిని థియేటర్స్లో చూసేయండి.